నమస్తే ఫ్రెండ్స్, రీసెంట్గా అంటే ఒక 10 days బ్యాక్ జియో ఎయిర్టెల్ విఐ వీళ్ళ రీఛార్జ్ ప్లాన్స్ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేశారు. దగ్గర 25% వరకు అయితే వీళ్ళ రీఛార్జ్ ప్లాన్ రేట్లు అయితే ఇంక్రీజ్ చేశారు. ఈ విషయం ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు. సో ఈ రీజన్ వల్ల చాలా మంది ప్రైవేట్ కంపెనీస్ అంటే జియో ఎయిర్టెల్ విఐకి సంబంధించిన కస్టమర్స్ బిఎస్ఎన్ఎల్కి అయితే పోర్ట్ అవుదామని చూస్తున్నారు. కొంతమంది పోర్ట్ అయ్యారు ఆల్రెడీ, ఇంకొంతమంది పోర్ట్ అవుదామని అయితే చూస్తున్నారు. చాలా మంది చూస్తున్నారు, కొంతమంది కాదు, బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవుదామని చెప్పేసి. బట్ వాళ్ళలో కొన్ని డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి. లైక్ ఎట్లాంటి డౌట్స్ అంటే బిఎస్ఎన్ఎల్లో 4G 5G ఎప్పుడు వస్తుంది, అసలు ఈ బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయితే సిగ్నల్ సంగతి ఏంది, మేము బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయిన తర్వాత అసలు మాకు సిగ్నల్ నెట్వర్క్ అనేది వస్తుందా రాదా, అండ్ బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన టవర్స్ అనేది పెరుగుతాయా. ఇప్పటి వరకు తక్కువ టవర్స్ ఉన్నాయి కదా, 2-3 ఊర్లకు ఒక టవర్ ఉంది, ఒక 4-5 విలేజెస్కి ఒక టవర్ ఉంది కదా. ఇప్పుడైతే ఈ టవర్స్ వీళ్ళు పెంచుతున్నారా ఫ్యూచర్లో? పోర్ట్ అయ్యే వాళ్ళకి ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. ఆల్రెడీ పోర్ట్ అయిన వాళ్ళకి మేము బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయ్యాము, బట్ నెట్ అనేది చాలా స్లోగా వస్తుంది, మరి ఏమైనా సెట్టింగ్స్ చేసుకోవాలా ఫోన్లో, ఇట్లాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా అసలు బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవ్వచ్చా అవరాదా, ప్రైవేట్ నెట్వర్క్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిఎస్ఎన్ఎల్కి ఇప్పుడు పోర్ట్ అవ్వచ్చా అవరాదా అని చెప్పేసి ఈ వీడియోలో నేను మీకు ఒక కంప్లీట్ క్లారిటీ అయితే ఇస్తా. ఈ డౌట్స్ అనేది చాలా మందికి రేజ్ అవుతున్నాయి కాబట్టి నేను మెయిన్లీ వీటిని అయితే పిక్ చేసుకున్నా. సో వీటికి సంబంధించిన కంప్లీట్ రీసెర్చ్ నేను చేసిన కంప్లీట్ క్లారిటీ అయితే మీకు ఇస్తా. సో వీడియోని ఒకసారి కంప్లీట్గా చూడండి ఓపిక్గా, మీకు 100% ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎవరైతే ప్రైవేట్ నెట్వర్క్స్ నుంచి బిఎస్ఎన్ఎల్కి వెళ్ళాలనుకుంటున్నారో మీకు ప్రాపర్ నాలెడ్జ్ అయితే వస్తుంది ఈ వీడియో ద్వారా. కంప్లీట్గా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో టాపిక్లోకి వస్తే ఒక్కొక్క పాయింట్ని అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ నెట్వర్క్స్లో ఉన్న వాళ్ళు బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవుతే వాళ్ళకి సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ మీన్స్ నెట్వర్క్ అనేది కవరేజ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఫస్ట్ చాలా మందికి డౌట్ ఉంది. సో సిగ్నల్ గురించి మీకు క్లారిటీ ఇవ్వాలి అని అంటే యాక్చువల్గా బిఎస్ఎన్ఎల్ అనేది ఇప్పుడు ప్రస్తుతం కొన్ని ఏరియాస్లో నెట్వర్క్ కవరేజ్ అనేది 100% ఉంది, కొన్ని ఏరియాస్లో 50% ఉంది, కొన్ని ఏరియాస్లో 10-20% కూడా ఉంది. సో కొన్ని ఏరియాస్లో డేటా అనేది స్పీడ్ వస్తుంది, కొన్ని ఏరియాస్లో డేటా అనేది నార్మల్గా మీడియంగా వస్తుంది, కొన్ని ఏరియాస్లో కాలింగ్కి మాత్రమే పనిచేస్తుంది, డేటా అనేది రావట్లేదు. సో అట్లా ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కలాగా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు అనుకోండి ప్రైవేట్ నెట్వర్క్ నుంచి, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అనేది మీ ఏరియాలో ఉందా లేదా అని చెప్పేసి కంపల్సరీ చెక్ చేసుకోవాలి. తప్పదు, అది 100% మీరు పని చేయాలి. సో నెట్వర్క్ కవరేజ్ ఎట్లా చెక్ చేసుకోవాలంటే మీకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఈజీ మెథడ్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉందనుకోండి వాళ్ళ మొబైల్స్లో, ఒకసారి వాళ్ళని మీ ఇంటికి తీసుకెళ్ళండి, లేకపోతే సిమ్ కార్డ్నైనా మీ మొబైల్లో వేసుకొని మీ ఇంటి చుట్టుపక్కల ఏరియాలో కానీ మీరు ఎక్కడైతే ఎక్కువగా స్పెండ్ చేస్తారు టైం, ఇంటి దగ్గరన ఎక్కడ టైం అయితే స్పెండ్ చేస్తారో అక్కడ నెట్వర్క్ అనేది చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటి దగ్గరనే ఎక్కువగా ఉంటారు అనుకోండి, ఇంట్లో ఇండోర్లో చెక్ చేసుకోండి, మొబైల్ ఇంట్లో పెట్టినప్పుడు నెట్వర్క్ వస్తుందా, బయటకు వెళ్ళినప్పుడు నెట్వర్క్ వస్తుందా, ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో చెక్ చేసుకోండి నెట్వర్క్ని. ఇన్ కేస్ మీ దగ్గర మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానీ బిఎస్ఎన్ఎల్ సిమ్ అనేది లేదనుకోండి, ఇంకొక వే అయితే ఉంటుంది. సో ఆన్లైన్లో ఒక ప్లాట్ఫామ్ ద్వారా మీ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అనేది వస్తుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. అది ఎట్లా అనేది నేను ఒకసారి స్క్రీన్ పైన మీకు క్లియర్గా ట్యూటోరియల్ అని చూపిస్తే ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో NPERF అని సెర్చ్ చేయండి. ఇక్కడ nperf.com అనే వెబ్సైట్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ కవరేజ్ మ్యాప్ అని ఉందా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్యారియర్ దగ్గర బిఎస్ఎన్ఎల్ మొబైల్ సెలెక్ట్ చేసుకోండి. సెర్చ్ హెయిర్ అని బాక్స్ ఉంది కదా, అక్కడ మీ ఏరియా పేరు, మీ ఊరు పేరు ఎంటర్ చేసి సెర్చ్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మ్యాప్స్ని జూమ్ చేయండి. జూమ్ చేసినట్లయితే ఎక్కడైతే గ్రీన్ కలర్ చూపిస్తున్నాయో డాట్స్, సో ఆ ఏరియాలో మీకు బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ కవరేజ్ అనేది ఉంటుంది అని అర్థం, అక్కడ టవర్స్ ఉన్నాయని అర్థం. సో ఈ విధంగా సిగ్నల్ చెక్ చేసుకొని ఫస్ట్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసుకొని మీకు సిగ్నల్ అనేది కరెక్ట్గా ఉంటే మీరు బిఎస్ఎన్ఎల్లోకి పోర్ట్ అవ్వడానికి ఒక మార్క్ అయితే వేసుకోండి. నెక్స్ట్ ఏం పాయింట్ కవర్ చేద్దాము అంటే బిఎస్ఎన్ఎల్లో 4G ఆర్ 5G అనేది ఎప్పుడు వస్తుంది. సో బిఎస్ఎన్ఎల్ ప్రెసెంట్ మా ఏరియాలో 3G వస్తుంది, మేము దీంతో ఇప్పటికి అడ్జస్ట్ అవుతాం. బట్ ఫ్యూచర్లో 4G 5G అనేది వస్తుందా, అసలు వస్తే ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉంది. యాక్చువల్గా బిఎస్ఎన్ఎల్ అనేది 2025లో 5G అనేది సర్వీస్ ప్రొవైడ్ చేద్దామని ఫిక్స్ అయింది. అంతకుముందు ఎప్పుడు అనంటే ఈ జియో ఎయిర్టెల్ వీళ్ళందరూ ప్రైజెస్ ఇంక్రీజ్ చేయకముందు వాళ్ళు ఫిక్స్ అయ్యారు 2025లో మేము 5G అనేది ఎక్స్పాండ్ చేస్తామని చెప్పేసి. ఒక న్యూస్లో కూడా వచ్చింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. కాకపోతే ఈ జియో ఎయిర్టెల్ విఐ వీళ్ళు ప్రైజెస్ పెంచడంతో హఠాత్తుగా అనుకోకుండా వీళ్ళకి కస్టమర్ బేస్ అనేది చాలా పెరిగింది. దగ్గర ఒక 10 రోజుల్లో 1,00,000 సిమ్ములు అనేది పోర్ట్ అయినాయి బిఎస్ఎన్ఎల్కి. అండ్ అట్లాగే వీళ్ళకి అనుకోకుండా రతన్ టాటా గారు పార్ట్నర్షిప్ అయితే పెట్టుకున్నారు, వీళ్ళతోటి కొలాబరేట్ అయ్యారు కాబట్టి 15,000 కోట్లు ఇన్వెస్ట్
చేస్తున్నారు బిఎస్ఎన్ఎల్లో. అతను కొలాబరేట్ అయ్యాడు కాబట్టి బిఎస్ఎన్ఎల్లో సో వీళ్ళ 4G 5G నెట్వర్క్ అనేది వీళ్ళు రానున్న 6 monthsలోనే ఎక్స్పాండ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. 2025లో అయ్యే ప్రాజెక్ట్ని వితిన్ 6 monthsలో అంటే అప్కమింగ్ 6 monthsలో బిఎస్ఎన్ఎల్ 4G 5G అనేది అందరికీ అవైలబుల్గా రావడానికి మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ 4G 5G వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళ ప్లాన్ ఏంటంటే ప్రెసెంట్ ఏ ఏరియాల్లో అయితే 4G ఉందో, ఆల్రెడీ 4G ఉంది కదా కొన్ని మెట్రో సిటీస్లో అక్కడక్కడ, సో 4G ఉన్న ప్లేసెస్ని వదిలిపెట్టి ఎక్కడైతే 3G సర్వీస్ ఉందో ప్రస్తుతం 3G ఉన్న దగ్గర వీళ్ళు 4G సర్వీస్ని అయితే స్టార్ట్ చేస్తారట ఫస్ట్. సో 4G సర్వీస్ అనేది ఓవరాల్ ఇండియాలో ఎక్స్పాండ్ అయిన తర్వాత 4G సర్వీసెస్ అన్ని స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారి ఆ 4G సర్వీసెస్ అన్నిటిని 5Gకి అయితే లాంచ్ చేస్తారట. ఈ 4G సిస్టమ్ ఏదైతే ఉందో టవర్స్లో ఆ సిస్టమ్ని 5Gకి అప్గ్రేడ్ చేయడం అనేది ఈజీ. సో 3Gని 4G చేయరాదు కానీ 4Gని ఈజీగా 5G చేయొచ్చు. కాబట్టి వీళ్ళు ఫస్ట్ 4G అనేది ఎస్టాబ్లిష్ చేసేసి సో 5Gకి అయితే వీళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతటికి ఒక 6 months అయితే టైం పట్టొచ్చు. నెక్స్ట్ టవర్స్ పెరుగుతాయా అని చాలా మంది అడుగుతున్నారు. సో టవర్స్ అనేది చుట్టుపక్కల 2-3 ఊర్లకు కలిపి ఒక టవర్ ఉంది, నెట్వర్క్ అనేది సరిపోవట్లేదు అని చెప్పేసి, అంటే కస్టమర్స్ పెరుగుతున్నారు కదా, సో యూజర్స్ పెరిగిన కొద్దీ టవర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, లేకపోతే సిగ్నల్ నెట్వర్క్ అనేది సరిపోదు. కాబట్టి టవర్స్ ఇంక్రీజ్ అవుతాయా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంది. అబ్సల్యూట్లీ టవర్స్ అనేది కంపల్సరీ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్లు రతన్ టాటా గారు ఫస్ట్లో టాటా డోకోమో అనేది స్టార్ట్ చేశారు, బట్ అది ఫెయిల్యూర్ అయితే అయింది, అంత సక్సెస్ అయితే రాలేదు. కాబట్టి అతను ఇప్పుడు స్ట్రాంగ్గా బిఎస్ఎన్ఎల్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని చాలా మనీ అయితే ఇన్వెస్ట్ చేశాడు. కాబట్టి సో 4G 5G సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కాదు, టవర్స్ కూడా కంపల్సరీ ఇంక్రీజ్ చేస్తారు. ఎందుకంటే కస్టమర్స్ పెరిగారు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ సిగ్నల్ నెట్వర్క్ ఇవ్వాల్సిందే. కాబట్టి టవర్స్ అనేది 100% ఇంక్రీజ్ అవుతాయి. బట్ ఇవాళ కస్టమర్స్ పెరిగారు కాబట్టి రేపు ఎల్లుండో టవర్స్ అనేది రాదు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంతలోపు మీరు మీ ఇష్టం, ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు అని అంటే ప్రైవేట్ నెట్వర్క్లో కంటిన్యూ అవ్వచ్చు. ఏదైతే బిఎస్ఎన్ఎల్ అన్ని ఎస్టాబ్లిష్ అవుతాయో అప్పుడు పోర్ట్ అవ్వచ్చు. లేదు మేము ఇప్పటి నుంచే బిఎస్ఎన్ఎల్కి వెళ్ళిపోతాం, ఓపిక ఉంది మాకు అనుకుంటే మీరు ఇప్పుడు కూడా వెళ్ళిపోవచ్చు. సో ప్రైవేట్ నెట్వర్క్స్ నుంచి బిఎస్ఎన్ఎల్కి మారాలా వద్దా అని చెప్పేసి ఈ 3 పాయింట్లు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ 3 పాయింట్లని కన్సిడర్ చేసుకొని మీరు పోర్ట్ అవ్వాలా వద్దా అని చెప్పేసి ఫిక్స్ అవ్వచ్చు. అది కంప్లీట్లీ మీ ఏరియా పైన డిపెండ్ అయి ఉంటుంది, మీ ఓపిక పైన డిపెండ్ అయి ఉంటుంది, సో మీ యూసేజ్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి ఓన్లీ కాలింగ్ సర్వీస్ సరిపోతుంది, సో డేటా యూజ్ చేసుకోరు, వాళ్ళకి ఇంట్లో వైఫై ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కొంతమంది మాకు 4G 5G కొంచెం లేట్ అయినా పర్లేదు, మాకు ఆల్రెడీ ఇంట్లో వైఫై ఉందని చెప్పేసి పోర్ట్ అవుతారు. సో కంప్లీట్లీ అది డిపెండ్స్ ఆన్ యూ, మీ పైన డిపెండ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయిన వాళ్ళు ఏదైనా సెట్టింగ్స్ చేసుకోవాలా, మాకు డేటా స్లో వస్తుందని చెప్పారు. సో బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయిన వాళ్ళు మీకు నెట్ కనుక సరిగ్గా రాకపోయినట్లయితే 2G వస్తున్నట్లయితే, అంటే మీ ఏరియాలో 3G ఉండి కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి నాకు 3G వస్తుంది మీకు రావట్లేదా అని డౌట్ వస్తుంది కదా. సో అట్లా మీకు 3G ఉండి రాకపోయినా కానీ మీ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసి మొబైల్లో ఏపీఎన్ సెట్టింగ్స్లో 3Gకి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి. 3G 4G 5G ఉంటుంది కదా, అక్కడ 3G అనేది ప్రిఫరెన్స్ పెట్టండి. సో దాని ద్వారా కొంచెం మీకు నెట్వర్క్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది కంప్లీట్ వీడియో. మీకు ఈ డౌట్స్ కాకుండా ఇంకా ఏవైనా బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన డౌట్స్ అనేది రేజ్ అయితే జస్ట్ కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ని కూడా పిక్ చేసుకొని ఇంపార్టెంట్ కామెంట్స్ ఉంటాయి కదా, సో వాటిపైన కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో ద్వారా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి కంపల్సరీ. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.